ఈ వీడియో గ్రావిటేషన్లో పార్ట్ 2 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన పార్ట్ 1లో డిస్కస్ చేసిన యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా మీద ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మనం ఈ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇన్ఫైనైట్ మాసెస్ ఉంటాయి. ఒక మాస్ మీద ఫోర్స్ కనుక్కోవాలి. ప్రీవియస్ పార్ట్ చూడకపోతే అంటే F ఈజ్ ఈక్వల్స్ టు G, ఈ ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు Gm1m2/r². ఈ ఫార్ములా గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడాలి. దాని మీద మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియో చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ నుంచి అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు. రైట్, ఇక ప్రాబ్లంకి వద్దాం. ప్రాబ్లంకి వస్తే ఇక్కడ ఆరిజిన్ దగ్గర m అనే మాస్ ఉంది, అలాగే 1 మీటర్ దగ్గర ఒకటి, 2 మీటర్స్ దగ్గర ఒకటి, 4 మీటర్స్, 8 మీటర్స్, ఆ విధంగా ఇన్ఫినిటీ, అర్థమైంది, అక్కడతో ఆగిపోవట్లేదు, ఇన్ఫినిటీ దాకా మనకి మాసెస్ ఉన్నాయి. అయితే ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దిస్ మాస్ ఎట్ ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర ఉన్న కానీ ఆరిజిన్ దగ్గర ఉన్న మాస్ మీద ఈ m అనే మాస్ మీద మనం ఫోర్స్ కనుక్కోవాలి. మనం లాస్ట్ వీడియోలో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ గురించి నేర్చుకున్నాం. ఏం చెప్తుంది? ఒక మాస్ మీద నీకు ఫోర్స్ కావాలి అంటే మిగిలిన అన్ని మాసెస్ మీద ఇండివిజువల్గా ఫోర్సెస్ కనుక్కొని అన్నిటినీ వెక్టోరియల్గా యాడ్ చేయాలి అని చెప్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఫోర్స్ ఆన్ వన్ బాడీ, యూ హ్యావ్ టు వెక్టోరియల్లీ యాడ్ ఆల్ ద ఫోర్సెస్, F1 బార్, F2 బార్, F3 బార్ ప్లస్ అండ్ సో ఆన్, అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వెక్టోరియల్గా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ m అనేది అంటే 1 మీటర్ దగ్గర ఉన్న m అనేది ఆరిజిన్ దగ్గర ఉన్న mని అట్రాక్ట్ చేస్తుంది టువర్డ్స్ రైట్. అలాగే 2 దగ్గర ఉన్నది కూడా టువర్డ్స్ రైట్ యాక్ట్ చేస్తుంది. 3 దగ్గర ఉన్నది కూడా టువర్డ్స్ రైట్ యాక్ట్ చేస్తుంది. అంటే ఇవన్నీ మాసెస్, ఇటువైపు ఉన్న అన్ని మాసెస్ కూడా ఈ మాస్ని టువర్డ్స్ రైట్ సైడ్ మనకి అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ ఫోర్సెస్ అన్ని రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ F1 ఈ డైరెక్షన్లో ఉంటుంది, F1 బార్, ఒక్క నిమిషం, F1 బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అలాగే F2 బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, F3 బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే అన్నీ కూడా టువర్డ్స్ రైటే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు కదా. విక్టోరియల్గా యాడ్ చేయడం అయినా కానీ అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేది. సో F net ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ అండ్ సో అని చెప్పి రాసేయచ్చు. ఇప్పుడు మనం F1 గురించి రాద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి. F1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? F1 అంటే ఏంటి? Gm1m2. ఈ రెండిటికి మధ్యలో ఉన్న, ఈ రెండు మాసెస్కి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్. ఈ రెండు మాసెస్ ఎలా ఉన్నాయి? M అండ్ M. సో Gm ఇంటూ M డిస్టెన్స్ స్క్వేర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 1 మీటర్. కాబట్టి మనకి ఇక్కడ 1 స్క్వేర్ వస్తుంది. అలాగే F2 చూసామనుకోండి. F2 ఈజ్ ఈక్వల్స్ టు Gmm బై, ఓకే, దీనికి ఈ మాస్కి డిస్టెన్స్ ఎంత అంటే 2 మీటర్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ వస్తుంది. అలాగే F3 కావాలనుకో, F3 ఈజ్ ఈక్వల్స్ Gmm బై, చూడండి, ఈ మాస్కి అలాగే ఈ మాస్కి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో మనం ఆ 4ని తీసుకుని స్క్వేర్ చేయాలి, 4 స్క్వేర్. ఆ విధంగా అన్ని F4, F5 అన్నీ రాసుకోవచ్చు. ఓకేనా? సో అవన్నీ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి. రాసుకుంటే నెట్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు Gm²/1² ప్లస్ Gm²/2² Gm²/4² ప్లస్ Gm²/8² అండ్ సో ఆన్. సో ఇక్కడ మనం కామన్ తీసేయచ్చు. లెట్స్ టేక్ Gm² కామన్, దెన్ 1/1 ప్లస్ 1/2², లేదంటే రాయచ్చు సింపుల్గా 1 అని రాద్దాం. నేను 1 ప్లస్ 1/2² ప్లస్ 1/2⁴ అని రాయచ్చు కదా. ఇప్పుడు 1/4² 4 ఉన్నదని 2² అని రాయచ్చు. సో 2² హోల్ స్క్వేర్ అవుతుంది, 2⁴ అవుతుంది. అలాగే ప్లస్ 1/2⁴ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఇది ఒక సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్. ఏం సిరీస్? GP సిరీస్. గుర్తుపెట్టుకోండి, GP సిరీస్లో
ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే సమ్ అనేది మనకి a/1 - r అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. అర్థమైందా? రైట్. ఆ ఫార్ములా ఏం చెప్తుంది? ఏ అంటే ఏంటి? ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో. గుర్తుపెట్టుకోవాలి, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎవరు? 1. అలాగే సో ఇక్కడ రాస్తుంది చూడు, gm² ఇంటూ ఏ ప్లేస్లో మనం ఏం రాయాలి? 1/1 - r అంటే కామన్ రేషియో. కామన్ రేషియో అంటే ఏ టర్మ్ మల్టిప్లై చేస్తుంటే నెక్స్ట్ టర్మ్స్ వస్తున్నాయి. 1కి ఏది మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది? 1/4. అదే అంటే 1/2². దీనికి ఏది మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుంది? 1/2². మళ్ళీ దీనికి ఇది ఏది మల్టిప్లై చేస్తే ఆ టర్మ్ వస్తుందంటే 1/2². సో 1/2² అనేది కామన్ రేషియో అంటాం. అది మల్టిప్లై చేస్తూ ఉంటే నెక్స్ట్ టర్మ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆర్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే 1/2². సో జీ రాయట్లేదేంటి? gm²/1 - 1/4. సో కింద 3/4 వస్తుంది, 4 పైకి వెళ్తే 4gm²/3 వస్తుంది. సో దట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ అవర్ ప్రాబ్లం. పాజ్ చేసి ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. దిస్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఏమంటున్నాడంటే, ఇక్కడ 2 స్ఫియర్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ రేడియస్, ఇంకొకటి ఆర్ రేడియస్. దట్ మీన్స్ ఐడెంటికల్ స్ఫియర్స్ తీసుకున్నాం. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద స్ఫియర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు. దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఎవరో గ్రావిటేషనల్ ఫోర్స్. మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా తెలుసు ఏంటి? F = g m1 m2. బట్ ఇక్కడ రెండు సేమే ఉన్నాయి కాబట్టి, ఐడెంటికల్ ఉన్నాయి కాబట్టి gm²/r² అని రాస్తాం. సో వాడేమంటున్నాడు? దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ ఫార్ములా చూసి మనం ఆన్సర్ చేయాలి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందో, ఏ ఆప్షన్. సో ఇక్కడ పాజ్ చేసి మీ ఆప్షన్ని కామెంట్ చేయండి, టైం మెన్షన్ చేయండి, వీడియో టైము. అలాగే మీ ఆప్షన్ని మీరు కామెంట్ చేయండి. తర్వాత అసలు ఆప్షన్ ఏంటో నేను చెప్తాను. ఓకే, చాలామంది ఈ ఆప్షన్ పెట్టి ఉండొచ్చు, 1/r². తప్పలేదు, ఈ ఫార్ములా చూడగానే 1/r² కనిపిస్తుంది కాబట్టి అది పెట్టి ఉండొచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, ఇవి రెండు టచ్ అయి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ని నేను తగ్గించడం పెంచడం చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించాను అనుకోండి, ఈ విధంగా తగ్గించాను. తగ్గిస్తే ఏమైంది? వాటి మాసెస్ కూడా మారిపోయింది. ఇవి ఎప్పుడైతే చిన్నవి అయినాయో, ఈ పెద్ద పెద్దగా ఉన్న స్ఫియర్స్ చిన్నవి అయినాయో, వాటి మాసెస్ కూడా ఏమైపోయినాయి? తగ్గిపోయింది. సో నువ్వు ఈ మాసెస్ని కాన్స్టెంట్గా పెడితేనే నువ్వు యూ కెన్ సే దిస్ ఈజ్ ద ఆన్సర్ కదా. కానీ మాసెస్ని కాన్స్టెంట్గా పెట్టకపోతే ఇది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. అర్థమవుతుందా? సో ఆర్ మారడం అంటే ఇక్కడ మాస్ కూడా మారడమే. సో మాస్ని కూడా ఆర్లోకి మార్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మాస్ని ఎలా రాస్తామంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో వాల్యూమ్ ఈజ్ 4/3 πr³ ఫర్ ఎ స్ఫియర్ ఇంటూ డెన్సిటీ రో అందాం (² అఫ్కోర్స్ ఈ ఆర్ కూడా 2r అని తీసుకోవాలి. సో ఐ రైట్ 2r², ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 2r కదా, అందుకు 2r² అని రాస్తున్నాం. సో ఇప్పుడు ఓకే, మనకు ప్రపోర్షనాలిటీ కాబట్టి ఆ 2తో కూడా మీకు బాధ లేదు. సో దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు r³ అంటే ఎంత? r⁻6 బై కిందేమో r² ఉంది. దట్ మీన్స్ ప్రపోర్షనల్ టు r⁻4. అర్థమవుతుందా? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, నాట్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, నోట్ చేసుకోండి పాజ్ చేసి. రైట్, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫోర్స్ ఆన్ 2m ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ 1 మీటర్. అంటే అర్థం ఏంటి? ఇది 1 మీటర్ లెంత్ ఉందన్నమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇదంతా కూడా 1 మీటర్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎమ్ అని మనం ఎడ్జెస్ దగ్గర మాసెస్ ప్లేస్ చేసాం. తర్వాత క్యాపిటల్ జీ అంటే ఏంటి? సెంట్రాయిడ్ దగ్గర 2m అనే మాస్ని ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఎమ్ ప్లేస్ చేసాం, సెంట్రాయిడ్ దగ్గర 2m మాస్ ప్లేస్ చేసాం. ఎవరి మీద ఫోర్స్ కనుక్కోవాలి? 2m మీద ఫోర్స్ కనుక్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2m మీద ఫోర్స్ కనుక్కోవాలి. ఎప్పుడైనా దేని మీద ఫోర్స్ కనుక్కోవాలో దాని మీద ఫోర్సెస్ రాయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దేని మీద అయితే నువ్వు ఫోర్స్ కనుక్కోవాలో దాని మీద మాత్రమే ఫోర్సెస్ని నువ్వు రాసుకోవాలి, మిగతా వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m అనే మాస్ ఉంది, ఇక్కడ ఏం మాస్ ఉంది? 2m ఉంది.
ఓకేనా. ఈ రెండింటిని ఫస్ట్ లైన్ జాయిన్ చేద్దాం, ఒక లైన్తో మనం జాయిన్ చేద్దాం. ఈ రెండింటిని నేను ఒక లైన్తో జాయిన్ చేశాను, ఓకేనా. రైట్, ఇప్పుడు 2m mని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే స్మాల్ m 2mని అట్రాక్ట్ చేస్తుంది. రెండు మ్యూచువల్లీ అట్రాక్ట్ చేసుకుంటాయి. కానీ మనం రెండు ఫోర్సెస్ తీసుకోకూడదు. దేని మీద మనం అయితే ఫోర్స్ కనుక్కుందాం అనుకుంటున్నాం, 2m మీద కనుక్కుందాం. సో అదొక్కటే తీసుకోవాలి. సో I take that as F1, and because I consider this as first mass and this as second mass and this is third mass, సో అలా కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి దాన్ని F1 అంటున్నాను. నెక్స్ట్ అలాగే ఈఎంని కలిపేసి మనం ఫోర్స్ డ్రా చేద్దాం. ఆ ఫోర్స్ ఎవరి మీద డ్రా చేయాలి, ఓన్లీ 2m మీద చూసుకోవాలి అది ఎలా ఉంటుంది అనేది, ఓకేనా. సో F2 కూడా డ్రా చేసేసాం. ఇప్పుడు F3 డ్రా చేద్దాం. సో F3 కూడా మనం బార్ డ్రా చేసేసాం. నెట్ ఫోర్స్ కనుక్కోవాలంటే అన్నింటినీ వెక్టోరియల్గా యాడ్ చేయాలి, ఓకే. బట్ మ్యాగ్నిట్యూడ్స్ సేమేగా, F1 బార్ మ్యాగ్నిట్యూడు, F2 బార్ మ్యాగ్నిట్యూడు, అలాగే F3 బార్ మ్యాగ్నిట్యూడు అన్నీ కూడా సేమ్. ఐ రైట్ దట్ యాజ్ F. ఎందుకు అన్నీ సేమ్, బికాస్ డిస్టెన్సెస్ ఆర్ సేమ్. F ఎందుకు సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని తీసుకుంటే ఈ m నుంచి EM నుంచి 2m అనేది అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నాయి. ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నాయి కాబట్టి అలాగే మాసెస్ కూడా సేమే కాబట్టి ఫోర్సెస్ కూడా సేమే. ఇప్పుడు మనకేం తెలియాలి, డిస్టెన్స్ తెలియాలి. డిస్టెన్స్ తెలియకపోతే మనం ఫోర్స్ ఎలా కనుక్కోలేం. సో ఆ డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ నీకు వెట్టెక్స్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ దాకా సెంట్రాయిడ్ దాకా ఉన్న డిస్టెన్స్ తెలిస్తే యూ కెన్ స్కిప్ లిటిల్ బిట్ హీట్. బట్ తెలియకపోతే మాత్రం ఇది జాగ్రత్తగా చూడండి, ఓకేనా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దానికి టైం తీసుకుని ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఐ వాంట్ టు డిస్కస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ వెట్టెక్స్ అండ్ ద సెంట్రాయిడ్. ఫస్ట్ అది చూద్దాం, ఓకే. ఇది పాజ్ చేసి నోట్ చేసేసుకోండి, చూద్దాం అది. సో మనం ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం, ఓకేనా. చూడడానికి ఈక్విలేటరల్గా లేదు, బట్ అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఏ సైడ్, ఇది ఏ సైడ్, ఇది ఏ సైడ్ అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి. సెంట్రాయిడ్ ఇక్కడ ఉంది, సెంట్రాయిడ్ ఇక్కడ ఉంది అంటే అది ఏ రేషియోలో దాన్ని డివైడ్ చేస్తుంది అంటే ఏం చెప్తావు, 2:1 రేషియో. అది మీకు తెలిసిందే. సెంట్రాయిడ్ ఈ లైన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది ఏ అని తెలుసు మనకి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. ఈ యాంగిల్ ఎంత, 60 degrees. సో sin 60 ఈజ్ ఈక్వల్స్ టు x/a. x ఈక్వల్స్ టు a sin 60, a sin 60 ఈజ్ √3/2. సో అది అర్థమైపోయింది. సో ఈ లెంత్ తెలిసిపోయింది మనకి. లెంత్ థియేటర్ యాంగిల్లో ఈ విడ్త్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి √3a/2 వచ్చింది, బాగానే ఉంది. ఒక జీ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు కూడా దీన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇందులో 2 parts దానికి, 1 part దీనికి. కాబట్టి ఈ ఉన్న లెంత్ని 3 పార్ట్లు చేద్దాం. 3 పార్ట్లు చేస్తే ఏమొస్తుందండి, √3a/2 × 3 క్యాన్సిల్ చేస్తే a/2√3. a/2√3. సో a/2√3 అనేది సింగిల్ పార్ట్. సో ఈ సింగిల్ పార్ట్కి ఆ వాల్యూ a/2√3. కానీ ఇక్కడ ఏంటి 2 parts కాబట్టి 2 × a/2√3 2 క్యాన్సిల్ అయిపోతే a/√3. సో ఈ పార్ట్ వచ్చేసి అంటే మనకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటే ఈ వెట్టెక్స్ నుంచి సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఏం చెప్పాలి, a/√3 ఉంటుంది. a/√3 డిస్టెన్స్ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం డిస్టెన్సెస్ అప్లై చేసి చేద్దాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి, డిస్టెన్సెస్ అప్లై చేసి చేద్దాం. సో ఇప్పుడు మనం ఎఫ్ గురించి రాయొచ్చు. ఎఫ్ గురించి ఏం రాయొచ్చు, gm × 2m/డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ ఏమనుకున్నాం, a/√3. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు, 1 meter ఇచ్చాడు. ఇది 1 meter ఇచ్చాడు. సో a/√3 అంటే మనకి 1/√3 వస్తుంది. సో 1/√3 హోల్ స్క్వేర్. గాట్ ఇట్. సో ఆల్ ఎఫ్స్ వచ్చేసి ఇప్పుడు వాటిని వెక్టోరియల్గా యాడ్ చేయాలి, అది కూడా చూసేద్దాం. సో కొంచెం కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే మనకి రైట్. సో ఇక్కడ 2m ఉంది. 2m మీద పైకి ఒక ఎఫ్ ఉంది, ఈ విధంగా ఒక ఎఫ్ ఉంది, ఈ విధంగా ఒక ఎఫ్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఏం చెప్తావు, మళ్ళీ పైన చూద్దాం. ఈక్విలేటరల్ యాంగిల్లో ఈ యాంగిల్ ఎంత అంటే ఎంత, 120 degrees. ఎందుకని, ఇది 30, ఇది 30 కదా. సో అదేమవుతుంది, 120 అవుతుంది. కాబట్టి దీన్ని మనం 120 degrees అంటాం.
ఓకేనా. ఇక్కడ జాగ్రత్త చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. ఇది 120 degrees. దిస్ ఎంప్లాయిస్ పైకి ఒకటి వెర్టికల్లీ అప్వర్డ్స్ ఎఫ్ ఉంది, ఇది 2m మాస్ ఉంది. ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఎఫ్ ఉంది. ఎంత యాంగిల్ ఉంది మధ్యలో? 120 degrees ఉంది. సో రెండు ఈక్వల్ వెక్టార్స్ 120 degreesతో యాక్ట్ చేస్తుంటే ఎంత ఉంటుంది రిజల్టెంట్? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండు ఈక్వల్ వెక్టార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే వెక్టార్ ఉంది, మధ్యలో θ యాంగిల్ ఉంది. రిజల్టెంట్ ఎంత అంటే ఏం చెప్తావు? రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2p cos θ/2. ప్యారలోగ్రామ్లలో ఇది నేర్చుకున్నారు మీరు. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ పి అంటే ఎఫ్, అలాగే కాస్ θ అంటే ఎంత? 120/2. సో యూ గెట్ 2 ఇంటూ ఎఫ్ కాస్ 60 అండ్ యూ గెట్ ఎఫ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫార్ములా అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు వాడతారు మీరు, కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2p cos θ/2, రెండు ఈక్వల్ వెక్టార్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది 120 degrees అయితే ఎఫ్ వచ్చింది. సో ఈ రెండింటికి మనం రిజల్టెంట్ కనుక్కుంటే, అంటే ఈఎఫ్కి మనం రిజల్టెంట్ కనుక్కుంటే మనకి ఒక ఎఫ్ వస్తుంది, సేమ్ ఎఫ్ వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్. కరెక్ట్గా దీనికి మధ్యలో వస్తుంది కదా, ఈక్వల్ వెక్టార్స్ కాబట్టి బైసెక్ట్ చేస్తుంది. సో కరెక్ట్గా బైసెక్ట్ చేస్తే రిజల్టెంట్ ఎలా వస్తుంది? కరెక్ట్గా వెనక్కి, అంటే ఈ రెండింటికి ఉన్న రిజల్టెంట్ కరెక్ట్గా మధ్యలోకి వెనక్కి వచ్చింది ఆల్రెడీ ఉన్న ఎఫ్కి. సో ఆ రెండు ఎఫ్లో క్యాన్సిల్ అయిపోతే రిజల్టెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో మనం ఈ ఎఫ్ ఏంటి, డిస్టెన్స్లు ఏంటి ఏమీ కనుక్కోవాల్సిన పని లేదు. ఇక్కడ 3 వెక్టార్స్ నీట్గా ఈక్వల్ వెక్టార్స్ ఎఫ్ 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 అలా యాక్ట్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు కూడా రిజల్టెంట్ 0 అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు వెక్టార్స్కి ఎఫ్ కరెక్ట్గా ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ ఎఫ్ క్యాన్సిల్ అయిపోతే మనకు రిజల్టెంట్ ఏముంది? 0 అయిపోతుంది. అర్థమైందా? రైట్. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా బోల్ని విషయాలు మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. వి కాల్ దిస్ యాజ్ నల్ పాయింట్ ప్రాబ్లం. ఫైండ్ ద పాయింట్ ఎట్ విచ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ మాస్ ఈజ్ 0. అంటే ఈ రెండింటి మధ్యలో m1 అనే మాస్ ఉంది, m2 అనే మాస్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఒక పాయింట్ కనుక్కోవాలి. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉండాలి? 0 ఉండాలి. అందుకే దీన్ని మనం ఏమంటామంటే నల్ పాయింట్ ప్రాబ్లం అంటాం. సో ఎక్కడైనా ఒక పాయింట్ కనుక్కోవాలి, అక్కడ ఏ మాస్ ప్లేస్ చేసినా దానికి ఎలా ఉండాలి? ఫోర్స్ అనేది 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డిస్టెన్స్ దగ్గర m అనేది ప్లేస్ చేశాను. m1 నుంచి x అనే డిస్టెన్స్, అలాగే m2 నుంచి ఎంత అంటే d - x. ఈ mని m1 ఈ విధంగా F1 ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. అలాగే mని m2 F2 బార్ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ F1 F2 మ్యాగ్నిట్యూడ్స్ ఏమనుకో, ఆ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో టు గెట్ నల్ పాయింట్ F1 magnitude should be equal to F2 magnitude. రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అయితే ఫోర్స్ ఏమవుతుంది? నెట్ ఫోర్స్ 0 అయిపోతుంది. సో ఫస్ట్ దీన్ని F1 గురించి రాద్దాం. gm1m/x² gm2m/d-x². gm క్యాన్సిల్, అప్పుడు m1/m2 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇలా రాద్దాం, d-x² ఈజ్ ఈక్వల్స్ టు m2/m1 అని రాసుకోవచ్చుగా. అంటే ఇది ఇక్కడికి తీసుకెళ్ళాను, ఇది ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థమైందా? సో ఆ విధంగా మనం రీడిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. నౌ d-x/x ఈజ్ ఈక్వల్స్ టు m2/m1 అనుకోవచ్చు. సో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే d/x - 1 ఈజ్ ఈక్వల్స్ టు m2/m1. సో d/x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇలా రాద్దాం, m2/m1 ప్లస్ 1. దాని నుంచి x ఏం రాయొచ్చు ఫైనల్లీ? సో x ఈజ్ ఈక్వల్స్ టు d/m2/m1 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో మనం ఎక్స్ డిస్టెన్స్ అంటే m1 నుంచి ఎంత డిస్టెన్స్లో పెడితే m అనే మాస్ని, అంటే ఏ మాస్ అయినా పెడితే దాని మీద ఫోర్స్ ఉండకూడదు, నల్ పాయింట్ ఫోర్స్ ఉండకూడదు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు d/m2/m1 ప్లస్ 1 అంటాం. ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, బట్ యూ కెన్ ఈజీలీ డూ ఇట్.
ఆ రెండు ఫోర్సెస్ని ఈక్వేట్ చేసి ఎక్స్ ఎప్పుడు కూడా కనుక్కోవచ్చు. ఫార్ములా గుర్తుపెట్టుకున్నా తప్పేం లేదు. ఓకే, పాజ్ చేసి నోట్ చేసుకోండి. మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. రైట్, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తెలుసుకోవడం ద్వారా మనకు బోల్డని విషయాలు తెలుస్తాయి. కెప్లర్స్ లాస్ గురించి దాని గురించి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మోడల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. చాలాసార్లు అడిగాడు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఇమాజిన్ ఏ లైట్ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ఏ వెరీ మాసివ్ స్టార్. ఒక మాసివ్ స్టార్ చుట్టూ ఒక లైట్ ప్లానెట్ అనేది తిరుగుతుంది. ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ ఏ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ క్యాపిటల్ టీ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్స్తో తిరుగుతుంది. అండ్ వాట్ పవర్ ఆఫ్ ఆర్ విల్ ద స్క్వేర్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ డిపెండ్స్. అక్కడ చాలా జాగ్రత్త చూడండి, ఏమన్నాడు? ఆన్ వాట్ పవర్ ఆఫ్ ఆర్ విల్ ద స్క్వేర్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ డిపెండ్స్ అంటున్నాడు. అంటే టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు వాట్? దట్ ఈస్ ద క్వశ్చన్. అయితే ఇక్కడ కండిషన్ చూడండి. ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ప్లానెట్ అండ్ స్టార్ ఈజ్ ప్రపోర్షనల్ టు, అంటే ఆ ఫోర్స్ అనేది ప్రపోర్షనల్ టు ఫస్ట్ కేసులో r⁻² అన్నాడు. అది మనకు తెలిసిన ఫోర్స్. ఎందుకంటే F = ఫార్ములా ఏంటి? Gm1m2/r². ఫర్ ఎగ్జాంపుల్ m1 ఏమో స్టారు, m2 ఏమో ప్లానెట్ అనుకుంటే F = 1/r² అని చెప్పచ్చు. నో ప్రాబ్లం. అర్థమైందా? సో ఇది మనకు తెలిసిన ఫోర్సే. ఆ ఫోర్స్కి ఏంటి అనేది. అంతేకాకుండా తర్వాత సెకండ్ పార్ట్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ F = r⁻n అన్నాడు. అంటే ఇది ఒక ఆర్బిటరీ సిచ్యువేషన్. వేరే ఏదో యూనివర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ F = Gm1m2/r² కాకుండా r⁻n ఉందనుకో. అర్థమైందా? r⁻n ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకేనా? అంటే Gm1m2నే ఉండాలని కూడా అవసరం లేదు. సమ్ ప్రపోర్షనాలిటీ కాబట్టి సమ్ కాన్స్టెంట్ k/r⁻n ఉంది అంటున్నాడు సెకండ్ కేసులో. థర్డ్ కేసులో చూడండి, థర్డ్ కేసులో ఏమంటున్నాడంటే F = k/some constant by r⁵/2 అంటున్నాడు. ఫార్ములా ఫర్ గ్రావిటేషన్. అర్థమైందా? మన యూనివర్స్లో ఇదిగో ఇది ఫార్ములా మన యూనివర్స్లో. సో మన యూనివర్స్లో F = -2 ఈజ్ ఓకే. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఫర్ అవర్ యూనివర్స్. సెకండ్ సిచ్యువేషన్ థర్డ్ సిచ్యువేషన్ వేరే యూనివర్స్లో ఉండొచ్చు. అఫ్కోర్స్ సెకండ్ది జనరల్ కేసు అనమాట. అర్థమైందా? ఇక్కడ n ప్లేస్లో 5/2 ఉంది. థర్డ్ పార్ట్లో ఏముంది? n ప్లేస్లో 5/2 ఉంది అంతే. అర్థమైందా? సో సెకండ్ది ఏంటంటే జనరల్ కేసుగా ఇచ్చాను. దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అట్లా. ఓకే, ఇప్పుడు మనం చేసేద్దాం. ఇదంతా పక్కన పెట్టి మనం నీట్గా చేద్దాం. చూడండి, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చేద్దాం. రైట్, సో నా ఫస్ట్ కేసు చేసుకుందాం. ఫస్ట్ కేసులో ఏంటి? F = 1/r², ఆర్ సింప్లీ r⁻². ఓకేనా? రైట్, ఇక్కడ ఒక స్టార్ ఉంది. ఆ స్టార్ చుట్టూ ఒక చిన్న ప్లానెట్ తిరుగుతుంది. ఓకేనా? ఎంత రేడియస్తో తిరుగుతుంది? r అనే రేడియస్తో తిరుగుతుంది. ఓకే, తిరుగుతుంటే మరి ఆ తిరిగేదానికి ఏముండాలి? సెంట్రిపెటల్ ఫోర్స్ ఉండాలి. మరి ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ఇస్తున్నారు అంటే ఏం చెప్తాం? గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ప్రొవైడింగ్ సెంట్రిపెటల్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఏం రాయొచ్చు? F = some constant by r² అని చెప్పి రాయొచ్చు. సో some constant by r² ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ నేను mr⍵² అని రాస్తాను. సార్, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే mv²/r అని రాయొచ్చు కదా, అలాగే mr⍵² రాయొచ్చు కదా. మరి మీరు mr⍵²ని ఎందుకు రాశారంటే నాకు టైం పీరియడ్ కావాలి. ఒమేగా అంటే మనకు తెలుసు, ఒమేగా అంటే ఏంటి? 2π టైం పీరియడ్ కాబట్టి అలా రాశాను అనమాట. సో k/r² ఈజ్ ఈక్వల్స్ టు mr⍵² ప్లస్ మనం ఏం రాయొచ్చు? 4π²/t². రైట్, ఇప్పుడు చూడండి, దీన్ని k/r³ అని రాస్తుంది. ఎందుకంటే ఈ r ఇటు వచ్చేసింది. ఆర్లన్నీ పెట్టా 4π²/t². చూస్తే మనకి ఈ k కాన్స్టెంట్, 4 అలాగే m π² ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. ఇంక మిగిలింది ఎవరు? r³ t². సో వాటన్నిటిని కాన్స్టెంట్స్లోకి నెట్టేసాం అనుకోండి, t² ప్రపోర్షనల్ ఏం చెప్పచ్చు? r³ అని చెప్పచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కెప్లర్స్ థర్డ్ లా కూడా ఇదే. స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది డిస్టెన్స్, క్యూబ్ ఆఫ్ ది రేడియస్ అని చెప్పేసి ఇది కెప్లర్స్ లాస్లో ఒక లా అనమాట. సో ఈ విధంగా మనం ఏ ఫోర్స్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. సెకండ్ది కూడా నేను చేస్తాను, థర్డ్ది మీరు చేసి కామెంట్ చేయండి. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. సెకండ్ది చేద్దాం. ఓకే, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? F = r⁻n.
అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ బై ఆర్ పవర్ ఎన్ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ విచ్ ఈజ్ ప్రొవైడింగ్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఓకేనా. సో కే బై ఆర్ పవర్, ఈ ఆర్ ఇటు వచ్చింది అనుకోండి, ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. అలాగే ఎమ్ ఇంటూ ఇక్కడేమో 4π² బై టీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1, అలా సింపుల్గా చెప్పచ్చు. సో ఫోర్స్ అనేది ఆర్ పవర్ -nకి ప్రపోర్షనల్గా ఉంటే, ఆర్ పవర్ -nకి ప్రపోర్షనల్ ఉంటే టీ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్, ఎన్ ప్లస్ 1. అది జాగ్రత్త గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, అడ్వాన్స్డ్ ప్రాబ్లం అని చెప్పచ్చు. క్యాపిటల్ ఎమ్ అనే స్ఫియర్ ఉంది, స్మాల్ ఎమ్ అనే మాస్ ఉంది పి దగ్గర. క్యాపిటల్ ఎమ్ అనే స్ఫియర్ ఉంది. ఈ క్యాపిటల్ ఎమ్ అనే స్ఫియర్కి ఆర్ అనే రేడియస్ ఉంది. ఇందులో నుంచి మనం ఏం చేసామంటే ఒక r/2 అనే స్మాల్ స్ఫియర్ని పీక్ పడేసాం. సో ఈ r/2 అనే స్మాల్ స్ఫియర్ని ఏం చేసాం, తీసేసాక ఈ స్మాల్ ఎమ్ మీద ఫోర్స్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీయలేదు అనుకోండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఏం చెప్తావు, జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై r² అని చెప్తాం. అదేందా ఫోర్స్, సింపుల్. క్యాపిటల్ ఎమ్ ఉంది, స్మాల్ ఎమ్ ఉంది. సో ఫ్రమ్ షెల్ థియరీ, మనం లాస్ట్ వీడియోలో షెల్ థియరం గురించి మాట్లాడుకున్నాం. ఈ క్యాపిటల్ ఎమ్ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి, సెంటర్ దగ్గర కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది అంటే స్మాల్ ఆర్ దూరం ఉంది కాబట్టి GMM బై r² అని చెప్పి అనొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి, ఈ స్మాల్ స్ఫియర్ని r/2 ఉన్న స్ఫియర్ని పీకేసిన తర్వాత మాస్ ఎంత, ఫోర్స్ ఎంత అనేది అర్థమవుతుందా. ఇప్పుడు మొత్తం మాస్ ఉన్నప్పుడు ఫోర్స్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. దట్ ఈస్ టోటల్ మాస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, అర్థమైందా. ఇటువైపే అట్రాక్షన్ ఉంటుంది. ఈ స్మాల్ స్ఫియర్ అట్రాక్ట్ చేసే ఫోర్స్ ఎలా ఉంటుంది, అది కూడా ఇటువైపే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్గా ఇది ఉంది, అవునా, దట్ ఈస్ ఎఫ్ డ్యూ టు ఆల్ ద మాస్. అలాగే స్మాల్ ఎఫ్ ఏంటి, ఫోర్స్ డ్యూ టు స్మాల్ స్ఫియర్. ఇప్పుడు ఆ స్మాల్ స్ఫియర్ని తీసేసాడు కాబట్టి మనకి రిమైనింగ్ ఫోర్స్ కావాలంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, నెట్ ఫోర్స్ కావాలంటే ఎట్లా చేయొచ్చు, క్యాపిటల్ ఎఫ్లో నుంచి స్మాల్ ఎఫ్ తీసేయచ్చు. క్యాపిటల్ ఎఫ్ అంటే ఫోర్స్ డ్యూ టు క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎఫ్ అంటే ఫోర్స్ డ్యూ టు ది స్మాల్ స్ఫియర్. అందులోంచి తీసేస్తే ఈ రిమైనింగ్ పార్ట్ ఎంతైతే అప్లై చేస్తుందో ఫోర్స్, ఆ ఫోర్స్ మొత్తం మనకు వచ్చేస్తుంది. అది లాజిక్, ఓకేనా, రైట్. సో క్యాపిటల్ ఎఫ్ వల్ల ఎంత, క్యాపిటల్ ఎమ్ వల్ల ఎంత అనే ఫోర్స్ మనం ఆల్రెడీ రాసాం. ఇప్పుడు ఈ స్మాల్ ఎఫ్ ఎంతో కనుక్కుంటే దాన్ని తీసేయచ్చు. అది మనం ఫస్ట్ గోల్. సో అవర్ ఫస్ట్ గోల్ ఈజ్ టు మెజర్ వాట్ ఈస్ స్మాల్ ఎఫ్. సో అది మెజర్ చేద్దాం, ఓకేనా. సో దీన్ని జూమ్ అవుట్ చేసేస్తే రైట్. సో నౌ లెట్స్ స్టార్ట్ ఫైండింగ్ స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ అనేది ఎంతో తెలియాలి. ఓకేనా, స్మాల్ ఎఫ్ అంటే ఏంటో తెలియాలి. స్మాల్ ఎఫ్ తెలియాలంటే స్మాల్ స్ఫియర్కి ఎంత మాస్ ఉందో తెలియాలి, ఓకేనా. స్మాల్ స్ఫియర్ మాస్ వచ్చేసి M' అందాం. M' ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే టోటల్ మాస్ M, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే 4/3πr³, 4/3πr³, దట్ ఈస్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ స్మాల్ స్ఫియర్ ఎంత 4/3π స్మాల్ r³. బట్ స్మాల్ r ఎంత ఇచ్చాడు, r/2 ఇచ్చాడు. చూడండి, ఆ రేడియస్ r/2 ఇచ్చాడు. సో r/2 హోల్ స్క్వేర్, సో హోల్ క్యూబ్ సో r³ అన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి M/8 వస్తుంది. సో స్మాల్ స్ఫియర్ది ఎంత అంటే M/8 రాసేద్దాం. సో స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ క్యాపిటల్ M/8 అలాగే ఇంటూ స్మాల్ ఎమ్, ఎందుకంటే ఇక్కడ మాస్ ఏమో క్యాపిటల్ M/8, స్మాల్ ఎమ్ మీద ఎంత అట్రాక్షన్ బై డిస్టెన్స్. అది ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఏంటి మరి, చాలా జాగ్రత్త చూడండి, డిస్టెన్స్ ఇంపార్టెంట్. జూమ్ చేద్దాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికైతే స్మాల్ ఆర్ తీసేసుకున్నాం. మరి ఈ స్మాల్ M/8 ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుంది, ఇదిగో ఇక్కడ ఉంటుంది. అర్థమైంది, O' దగ్గర ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికేమో ఆర్ క్యాపిటల్ ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడికి r/2, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అని, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే ఆర్ స్మాల్ ఆర్, ఇదంతా స్మాల్ ఆర్ మైనస్ r/2 అనొచ్చుగా.
సో ఇక్కడ రాస్తుంది చూడండి, రిమూవ్ చేసేద్దాం. స్మాల్ ఆర్ మైనస్ r/2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఓకే. మనకు కావాల్సిన ఫోర్స్ ఏంటి? మనకు నెట్ ఫోర్స్ ఎంత ఉంది? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్లో నుంచి, అంటే క్యాపిటల్ ఎఫ్ అంటే gmm/r² నుంచి ఈ ఫోర్స్ మొత్తం తీసేయాలి. ఈ ఫోర్స్ ఏంటి? gmm/8 ఇంటూ r మైనస్ r/2 హోల్ స్క్వేర్. సో దట్ విల్ బీ అవర్ నెట్ ఫోర్స్. ఈజీ కదా? సో ఏం లేదు, మనం క్యాపిటల్ ఎం గురించి ఫోర్స్ కనుక్కున్నాం, స్మాల్ ఎం గురించి ఫోర్స్ కనుక్కున్నాం, ఆ రెండింటిని స్మాల్ స్ఫియర్ గురించి ఫోర్స్ కనుక్కున్నాం, ఆ రెండింటి నుంచి పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తే మనకు కావాల్సిన ఫోర్స్ వస్తుంది. ఓకేనా? నోట్ చేసుకో.